హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిఎంఈజీపీ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే వచ్చారు చూద్దాం. సో మీకు డాక్యుమెంట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో పిఎంఈజీపీ లోన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి సో ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం పిఎంఈజీపీ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూసాం కదా. సో దాన్ని ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ ప్రాసెస్ అనేది నేనైతే తెలుసుకొని చేస్తున్నాను. మీరు కూడా నన్ను ఫాలో అవ్వకుండా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో లోన్స్కి ఇవన్నీ బాగా ఐడియా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోన్ అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయించుకొని కంటిన్యూ అయితే చేయండి. సో ఇది ఒక డిస్క్లైమరు. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనం పిఎంఈజీపీ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఐడి అండ్ పాస్వర్డ్ మీకు ఫోన్కి అయితే వస్తాయి కదా. సో వచ్చిన తర్వాత అక్కడ లాగిన్ అయితే కొట్టాలి. మీ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు సేవ్ చేసుకున్నట్లయితే అట్లా వచ్చింది. ఆ ల్యాప్టాప్లో మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఐడి అండ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇట్లా లాగిన్ అయ్యింది. సో ఇలా లాగిన్ అయిన తర్వాత ఇది వచ్చేసరికి మీకు హోమ్ పేజ్ అనమాట. అంటే ఇక్కడ మీకు యూజర్ నేమ్ పడిద్ది. మీరు ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీద అయితే పడిద్ది. నేనైతే మా ఫ్రెండ్ పేరు మీద అప్లై చేస్తున్నాము, సో వాళ్ళ పేరు అయితే పడిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి వెల్కమ్ టు పిఎంఈజీపీ పోర్టల్ అని పడింది. సో తర్వాత మీరు పైన ఆప్షన్స్ చూడండి ఒకసారి. హోమ్, అప్లికేషన్ డేటా, స్కోర్ కార్డు, అప్లోడ్, ఫైనల్ సబ్మిషన్, కరెంట్ స్టేటస్, సో అవన్నీ ఉన్నాయి కదా. సో మీరు లాస్ట్ ఫిల్ చేసిన అప్లికేషను ఒకవేళ ఏమన్నా ఎడిట్ చేయాలనుకున్నా కానీ ఏమన్నా మార్చాలనుకున్నా కానీ సో మీరు ఇక్కడైతే అప్లికేషన్ డేటా మీద క్లిక్ చేసి తర్వాత మీరు ఎక్కడైతే డీటెయిల్స్ చెక్ చేసుకొని చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ ఏమన్నా మీకు ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకొని కింద సేవ్ అప్లికేషన్ డేటా మీద క్లిక్ చేసినట్టయితే సో ఆ చేంజెస్ అనేవి సేవ్ అవుతాయి. అట్లా ఒక డిస్ప్లే అవుతుంది ఒకటి డైలాగు. దాన్ని ఓకే కొట్టినట్టయితే మీకు మీరు చేంజ్ చేసినవి కానీ నార్మల్గా ఉంచినా కానీ సో అవన్నీ అప్డేట్ అయిపోతాయి అన్నమాట. సో మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే అంటే మీకు ఏమేం కావాలో చూడాలంటే పైన అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇలా అయితే వచ్చింది. మీ యూజర్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఐడి, నేము, కేటగిరీ అంటే క్యాస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అండ్ ఈడిపి ట్రైనింగ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు ఈ అప్లికేషన్ డేటాలో ఫిల్ చేసిన డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు కింద వచ్చేసరికి నేను ఆల్రెడీ ఈ 5 సర్టిఫికేట్స్ అయితే అంటే 5 డాక్యుమెంట్స్ నేను రెడీ చేసి పెట్టుకొని అప్లోడ్ అయితే చేశాను. సో ఈ 5 డాక్యుమెంట్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ రిపోర్టు, ప్రాజెక్ట్ ప్రొఫైల్ అండ్ సమ్మరీ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట. సో ముందు చెప్పాను కదా, మీ సిఏ దగ్గరికి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి కానీ ఎవరన్నా సిఏ మీ దగ్గరలో ఉన్న సిఏ గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే క్రియేట్ చేయించుకోవాలి. సో అదైతే అప్లోడ్ చేయాలన్నమాట పీడిఎఫ్ రూపంలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు అప్లోడ్ చేసినట్టయితే ఇక్కడ పక్కన వ్యూ అని వచ్చింది చూడండి, అట్లా వచ్చింది. సో అప్లోడ్ చేసింది డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది డిలీట్ చేసి మీది ఏమన్నా అప్డేటెడ్ ఉంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకైతే అవసరం. జనరల్ కేటగిరీ క్యాస్ట్ అవసరం లేదు. సో ఇది తెలిసిందే కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ రూరల్ ఏరియా సర్టిఫికేట్. సో ఈ రూరల్ ఏరియా సర్టిఫికేట్ కోసం మేమైతే 4 days అయితే తిరిగాము. సో 4 days ఎంఆర్ఓ ఆఫీస్కి, మీ సేవా ఆఫీసులకి. సో మా తెనాల్లో కదా, సో మాది తెనాలి మండలం. సో అసలుకి 4 రోజులు అయితే ఒక 3 days అయితే ఎవరిని అడిగినా కానీ మీ సేవలకు వెళ్ళిన అడిగినా కానీ రూరల్ ఏరియా సర్టిఫికేట్ కావాలంటే అది తెలియదు అంటున్నారు ఎవరికి. అసలు అంటే తెలియదు అంట, మరి ఎవరికి తెలియదు అన్నారు. మేమైతే చాలా చోట్ల తిరిగాము మీ సేవలకి. నేను నెట్లో చూసి వెతికి అక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళానని మా ఫ్రెండ్కి చెప్తానే ఉన్నాను. సో వాళ్ళు ఏంటంటే మీ సేవ వాళ్ళకి చాలా మందికి అయితే ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రూరల్ ఏరియా సర్టిఫికేట్ మాకు లాస్ట్కి ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే దొరికిందనమాట. సో ఒక 3 days తిరిగిన తర్వాత 4th day వెళ్ళినప్పుడు ఆ ఎంఆర్ఓ గారు అంటే మేము వెళ్ళి కాంటాక్ట్ అయిన తర్వాత చెప్పారు దానికి ఒక ఫార్మేట్ ఉండేది రూరల్ ఏరియా సర్టిఫికేట్ అని. సో ఆ ఫార్మేట్ మీరు అంటే ఆ ఫార్మేట్ మీరు ఒక సర్టిఫికేట్ మీద తీసుకొచ్చినట్లయితే నేనైతే సైన్ చేస్తాను. సో ఇక్కడైతే మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి, రూరల్ ఏరియా సర్టిఫికేట్ కావాలంటే మీరు ఒక ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని సో ఒకవేళ మీకు కామెంట్ చేయండి మీకు ఆ ఫార్మేట్ కావాలంటే. నేనైతే ChatGPT యూజ్ చేసి ఆ రూరల్ ఏరియా సర్టిఫికేట్ మోడల్ని అయితే తయారు చేసుకొని
ఒక A4 పేపర్ మీద అయితే ప్రింట్ తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ గారి సైన్ అండ్ సీల్ చేయించుకొని అయితే వచ్చామన్నమాట. రూరల్ ఏరియా సర్టిఫికేట్ అదే అప్లోడ్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు కింద కామెంట్ చేయండి, మీకు రూరల్ ఏరియా సర్టిఫికేట్ మోడల్ కావాలంటే, అంటే ఆ మ్యాటర్ కావాలంటే, నేను ఆ మ్యాటర్ మీకు కావాలంటే కామెంట్ చేస్తాను. కింద మీకు లింక్ ఒకటి ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేస్తే సో మీరు డైరెక్ట్ ఆ మ్యాటర్లోకి అయితే వెళ్తారు. కొంచెం కష్టమైంది ఆ సర్టిఫికేట్ మాత్రం. నేను వీడియోస్లో చూసినప్పుడు కూడా యూట్యూబ్లో పాపులేషన్ సర్టిఫికేట్ అని విన్నాను, కానీ ఇది రూరల్ ఏరియా సర్టిఫికేట్ అయితే ఎవరో చెప్పలేదు అసలు వీడియోస్లో, యూట్యూబ్లో. అందరూ పాపులేషన్ సర్టిఫికేట్ అన్నారు. సో ఇక్కడ వచ్చేసరికి రూరల్ ఏరియా ఉంది. సో రెండింటికి తేడా ఉందన్నమాట. సో అదేమన్నా ఫ్యూచర్లో అడిగిద్దామో నాకు తెలీదు. సో పాపులేషన్ సర్టిఫికేట్, రూరల్ ఏరియా సర్టిఫికేట్ రెండు వేరు. నేనైతే రూరల్ ఏరియా అంటే ఇంకో విషయం మీరు గమనించాలి, రూరల్ ఏరియా సర్టిఫికేట్ అంటే మీరు విలేజ్లో ఉన్న వాళ్ళు అయితేనే రూరల్ ఏరియా సర్టిఫికేట్ అవసరమైంది. మీకు తెలిసే ఉన్నది కదా. సో విలేజెస్ ఏమో రూరల్ ఏరియా కిందకు వస్తాయి, సిటీస్ ఏమో అర్బన్ ఏరియా కిందకు వస్తాయి అనమాట. సో మీరు విలేజ్లో పెట్టాలనుకుంటే మీరు విలేజ్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి, సబ్సిడీ ఆ బెనిఫిట్స్ అవన్నీ పొందడానికి రూరల్ ఏరియా సర్టిఫికేట్ అయితే అవసరమైంది. మీకు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు రూరల్ ఏరియాలో పెడుతున్నారు, విలేజ్లోనే పెడుతున్నారు అని మీకు ప్రూఫ్ కోసం రూరల్ ఏరియా సర్టిఫికేట్ అయితే అడిగింది. మేమైతే విలేజ్లో పెడుతున్నాము. సో అందుకని చెప్పేసి అది అడిగింది. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి హైయెస్ట్, అంటే మీరు చదువుకున్న దాంట్లో మీరు అప్లికేషన్ డేటాలో ఫిల్ చేస్తారు కదా. సో మీరు ఏదైతే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెడతారో హైయెస్ట్ క్వాలిఫికేషన్, సో అదైతే మీరు ఇక్కడ ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి, ఆ డాక్యుమెంట్. ఇంకా ముందు స్టెప్స్లో ఏమేమి ఉంటాయో ఈ అప్లికేషన్లో తెలుసుకోవాలంటే ఈ PMEGP లోన్ గురించి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకొని నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.